శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. శ్రీకృష్ణుని 8వ అవతారం శ్రీ మహావిష్ణువు 8వ అవతారం అష్టమి రోజున జన్మించారు కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి అని చెప్తారు. భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నామవర్తయతేహ యః అఘాయురేంద్రియాయ రామః మోఘం పార్థ సంజీవని. ఈ శ్లోకం భగవద్గీత యందు 3వ అధ్యాయంలోని 16వ శ్లోకం. ఈ శ్లోకం గురించి ఏవం ఈ విధంగా, ప్రవర్తితం వేదాలచే నిర్ణయించబడిన, చక్రం చక్రమును నా అనువర్తయతే అనుసరించినవాడు, ఇహ ఈ జన్మలో యహ ఎవ్వడు, అగాయః పాప జీవనుడు, ఇంద్రియ ఆరామః ఇంద్రియ భోగంలో తృప్తి చెందుతూ, మోఘం వ్యర్థంగా, పార్థ ఓ వృధా తనయ అర్జున ఓ వృధా తనయ అర్జున, అతడు పార్థ ఓ వృధా తనయ అర్జున, అతడు జీవిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి బోధించాడు. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞ చక్రమును జీవితంలో అనుసరించని వాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. నిక్కముగా అంటే నిజముగా, అంటే ఇంద్రియాల సుఖాన్ని అనుభవిస్తూ యజ్ఞయాగాలు చేయకుండా జీవించేవాడు అతను పాపపు జీవితాన్ని గడిపినట్లు అర్థము. ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు. అతని పుట్టుక పాపములతో పుట్టిన జీవితాన్ని పుణ్యము చేయకుండా, యజ్ఞయాగములు చేయకుండా, ప్రకృతిలో ఏం జరుగుతుందో గమనించకుండా, అతని ఇంద్రియ సుఖములను అనుభవించేటువంటి వారు వారి ఇంద్రియ సుఖాల భోగాలకు, వారి యొక్క కోరికల కోసమే జీవించేవారు పాపపు జీవితము గడుపుతున్నట్లు అని అర్థము. కష్టించి పనిచేసి ఇంద్రియ భోగాన్ని అనుభవించు వంటి ధనమే సర్వస్వమనే తత్వము ఇక్కడ భగవానునిచే నిరసించబడింది. కనుక ఈ భౌతిక జగత్తును భోగించాలని కోరుకునే వారికి పైన తెలుపబడిన యజ్ఞచక్రము అత్యంత అవసరము. అటువంటి నియమాలను పాటించని వారు మరింతగా నిరసించబడే ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతాడు. ప్రకృతి నియమాన్ని అనుసరించి ఈ మానవ జన్మ కర్మయోగము, జ్ఞానయోగము లేదా భక్తి యోగము అనే మూడింటిలో ఏదో ఒక దాని ద్వారా ఆత్మానుభూతికి ప్రత్యేకంగా ఉద్దేశించబడినది. మంచి చెడులకు అతీతులైనట్టి మహాత్ములకు విద్యుక్త యజ్ఞ నిర్వహణ ఖచ్చితంగా చేయవలసిన అవసరం లేకపోయినా, ఇంద్రియ భోగంలో నెలకొన్న వారికి పైన చెప్పబడిన యజ్ఞచక్ర నిర్వహణ ద్వారా పవిత్రీకరణ అవసరమవుతుంది. కర్మలు అనేక రకాలుగా ఉన్నాయి. కృష్ణ భక్తి భావనాయుతులు కానివారు నిక్కముగా ఇంద్రియ భోగభావనలో ఉంటారు. అందుకే వారు పుణ్యకర్మలు చేయవలసిన అవసరం ఉంటుంది.
భోగభావన కలిగిన వారు ఇంద్రియ భోగ కర్మఫలంలో చిక్కుబడకుండా తమ కోరికలను తీర్చుకునే విధంగా యజ్ఞ విధానం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ పురోభివృద్ధి మన ప్రయత్నాల మీద కాకుండా భగవంతుని ఏర్పాటు మీద ఆధారపడి ఉంటుంది. అది దేవతలచే ప్రత్యక్షంగా నిర్వహించబడుతుంది. అందుకే వేదాలలో పేర్కొనబడిన ప్రత్యేక దేవతలకు నేరుగా యజ్ఞాలు చెప్పబడినాయి. పరోక్షంగా ఇదే కృష్ణ భక్తి భావనలో అభ్యాసము. ఎందుకంటే మనిషి యజ్ఞ నిర్వహణలో ప్రవీణుడైనప్పుడు తప్పకుండా కృష్ణ భక్తి భావనాయుతుడు అవుతాడు. కానీ యజ్ఞ నిర్వహణ ద్వారా అతడు కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కాకపోతే ఆ నియమాలన్నీ కేవలము నీతి సూత్రాలుగా భావించబడతాయి. అందుకే మనిషి తన పురోగతిని కేవలము నీతి సూత్రాల స్థితి వరకే పరిమితం చేసుకోకుండా వాటిని దాటి కృష్ణ భక్తి భావనను పొందాలి అని అర్థము. మన రుచులు, మన కోరికలు, మన స్వార్థము మన యొక్క ఇంద్రియాల కోసము జీవించకుండా ప్రకృతిలో ఏం జరుగుతుంది అనేది గమనించవలసి ఉంటుంది. అర్జునుని కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా బోధించాడు. యుద్ధము చేయమని ప్రేరేపిస్తున్నాడు. స్వార్థము వద్దు, నీ బంధువర్గములు, నీ వాళ్ళు అనే స్వార్థము వద్దు, నీ ప్రాణము అనేది వద్దు, నువ్వు చేయవలసిన కర్మ నువ్వు చేయి, ఇప్పుడు యుద్ధం చేయవలసిన సమయము వచ్చింది అని బోధించాడు. అందరికీ మరి ఒకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణునికి నీరు, తులసీ దళములు చాలా ప్రీతి పాత్రమైనవి. అలాగే అటుకులు కూడా చాలా ప్రీతిపాత్రమైనవి. మీరు తులసీ దళమును 108 ఆకులను సమర్పించిన మీకు మహాపుణ్యము లభిస్తుంది. జై శ్రీకృష్ణ.